జై జగన్ జై జగన్ జై జగన్ బడుగు బలహీన వర్గాల హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు వారి యొక్క ఆశయాల మేరకు వైఎస్ఆర్ పార్టీని స్థాపించి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి 19లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చి ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేసి మరి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రతిపక్షం వారు ఉమ్మడి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి అనేక హామీలు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కేవలం 2 పథకాలు పూర్తి చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలను మేము చేస్తామని చెప్పి వాటినన్నిటినీ గాలికి వదిలేసి అదేవిధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలను కూడా నీరుగారుస్తూ ఏదైతే పేద ప్రజల కోసం పేద ప్రజల సంక్షేమం కోసం 17 మెడికల్ కాలేజీలను స్థాపించి ప్రారంభించి ఉన్నటువంటి వాటిల్ని పూర్తి చేయకుండా వాటిల్ని పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఏ విధంగానూ చేయకుండా నిర్వీర్యం చేసి 2 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ఆటో కార్మికులకి వృత్తి కానీ మన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ యువత ఉపాధి హామీ కానీ మరి రైతు భరోసా కానీ ఆడబిడ్డ నిధి అలాగే 50 సంవత్సరాలు దాటిన బీసీ మహిళలకు ఉపాధి మరి నిరుద్యోగ భృతి ఇన్ని హామీలను ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా మోసం చేసుకుంటూ ఇవాళ మాది గొప్ప ప్రభుత్వం, మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజల కోసం అని మోసం చేస్తూ ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంలో మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ యొక్క మోసాలని ప్రజలకు తెలియజేసి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల వద్దకు ఈ యొక్క ఏవైతే కార్యక్రమాలు చేయాలో ఎన్ని చేయలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి నిలబెట్టడానికి ప్రశ్నించడానికి మన అందరం కంకణం కట్టుకుని కార్యకర్తలుగా ప్రజల ముందుకు మీ అందరి దగ్గరికి వచ్చాం. మరి చైతన్యవంతులై అందరూ కూడా మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకపు పాలనను అడ్డుగా నిలవలసిందిగా మన అందరం కూడా ప్రజల తరఫున ఈ కార్యకర్తలందరూ కోరుకుంటున్నాం. మరి ఈ 2 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అవినీతి దుష్ట పరిపాలన అభివృద్ధి నిరోధక పరిపాలన అంతమొందించాలని ఈ రోజున ఈ 2 సంవత్సరాల పాలనను వ్యతిరేకిస్తూ జై జగన్ జై జగన్ జై జగన్ ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.